హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ నుంచి ఒక పాట లూప్లో వింటూ ఉన్నానండి. ఎవరబ్బా ఈ పాట రాసింది, ఇంత భావనాత్మకంగా ఉందని అలా రీసెర్చ్కి వెళ్ళిపోయాను. అప్పుడు అర్థమైంది నాకు ఇష్టమైనటువంటి ఎంతో మంచి పాటల్ని, ఎన్నో చాలా రకాల పాత పాటలన్నింటినీ రాసింది వారేనని. వారి పేరే దాశరథి కృష్ణమాచార్యులండి. మీకు తెలుసా ఎవరికన్నా ఈయనెవరో? జనరేషన్లో చాలా మందికి ఇతని నేమ్ తెలుసుండదు. బట్ పాతకాలం వాళ్ళకి ఈయన పాటలు అంటే చెవి కోసుకునే రకంగా ఉంటాయన్నమాట. ఈయన తెలంగాణకు చెందిన కవి. అప్పట్లో నిజాం ప్రభుత్వం ఉంటుంది కదండి. ఆ నిజాం ప్రభుత్వం ఈ రజకారులు ఎంతలాగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం హింసించారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి కవిత్వం. మనకి పోరాడే శక్తే ఉండాలి కానీ కవిత్వం రూపంలో, ఫైటింగ్ రూపంలో, భావనాత్మకంగా ఏ రకంగా అయినా సరే మనం సొసైటీకి ఏదో రకంగా ఉపయోగపడాలని అప్పట్లో వాళ్ళు ఎక్కువ ఆలోచించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ పోయిందనుకోండి. మనం బతికామా, తిన్నామా, మన వరకే అన్నట్టు సెల్ఫిష్గా ఉంటున్నారు. బట్ పూర్వంలో ఎలా ఉండేవాళ్ళంటే సొసైటీకి మనం ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి, ఉత్తేజపరచాలి సొసైటీని అనేలాగా మాత్రమే ఉంటున్నాయి. చాలా ఇటువంటి మహా వ్యక్తుల్ని, గొప్ప వ్యక్తుల్ని తలుచుకోవడమే మనం చేయవలసినటువంటి కనీస కర్తవ్యం. ఇటువంటి వారు మన తెలుగు గడ్డ మీద ఉండేవాళ్ళు అని మనం అప్పుడప్పుడు అనుకోనైనా గర్వపడాలండి. తెలంగాణ ప్రజలను అగ్నిధారగా మలిచి నిజాం ప్రభువుల మీదకి కళాన్నే ఎక్కుపెట్టినటువంటి మహా మనిషి అనమాట. ఇతని యొక్క ఈ ఉత్తేజపరిచే ఈ చర్యలు చూసి చాలా మందిని, ఇటువంటి వాళ్ళని చాలా మందిని 150 మందిని జైల్లో పడవేశాడు ఆ నిజాం రాజు. వీళ్ళు బయట ఉంటే ప్రేరేపిస్తారు, అందుకని వీళ్ళని జైల్లో పడేస్తే అక్కడ దొరికేటువంటి బొగ్గు, వీటితో కూడా గోడల మీద ఇటువంటి కవిత్వాలు చెక్కేవారనమాట వీరు. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు, మాకెన్నడని తీగలను తెంపి అగ్నిలో తెంపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ ప్రజల యొక్క బాధకు గొంతుక అయినారు వీరు. మన శ్రీ రవీంద్రనాథ్ ఠాకూర్ లాగా చాలా విప్లవాత్మకమైన కవి ఈయన. ఇటువంటి ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించాడనమాట. ఇంత కఠినంగా మాట్లాడే ఇతనిలో ఎంతటి చక్కటి భావాలు వెల్లువరిచాయో ఈ సినిమా రంగానికి వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయగలిగారు. 1961లో మొట్టమొదటిగా వాగ్దానం మూవీలో నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలవనీరా అనే సాంగ్ పాడారండి. ఆ సాంగ్తో ఇంకా సినిమా వాళ్ళు వదిలినట్లేదు. అక్కడ కొడితే 2000 పాటలు రాశారండి ఆయన. మొత్తం మీద ఎన్నో రచనలు కూడా చేశారు. ఆ పాటలన్నింటినీ ఒకసారి అలా కొసరు మెరుపుగా చూద్దామా? ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్స్ అవన్నీ, తలుచుకోకుండా ఉండలేను కాబట్టి. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు నోటెడ్. బాగా పాడేదాన్ని ఆ పాటలన్నీ. మా మమ్మీ కూడా ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇద్దరం పాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ పాటలు. సో ఓల్డ్ సాంగ్స్ అంటే పిచ్చి నాకు. ఒకసారి ఇవన్నీ అలా చూద్దాం. ఆత్మీయులు సినిమాలో మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే, సిగ్గుచాటున నాలేదవలపు మొగ్గ తొడిగింది, పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది అంటూ ఎంత బాగుంటుందో ఈ పాట. వాణిశ్రీ వీణ మ్రోగిస్తూ ఉంటుంది, నక్కి నక్కి వింటూ ఉంటారు నాగేశ్వరరావు గారు. ఇంకా నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, పూలే కథావి నిలువలేదులే. మంచి మనసులో ఈ పాట కూడా రాసింది వారే. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే. ఇలా సావిత్రి అమ్మ పాడిన ఈ పాట ఎన్నిసార్లు, వేల సార్లు విన్నాము. ఎంతో ఇష్టంగా విన్నాము ఈ పాటలన్నీ. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, మూగ మనసుల మూవీలో ఈ పాట రాసింది కూడా వారే. గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక అని దాగుడు మూతల మూవీలో ఏ సీమ దానలో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసి చెదరి ఉంటావు. ఇలా అబ్బా మిస్సింగ్ పాటలు కానీ, మనసు పాడైనప్పుడు పాడే పాటలు కానీ. గోరంక కెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది, మాటకు మనసుకు మధ్యన తగ ఉంది అంటండి. వా. మూగనోము మూవీలో ఈవేళ నాలో ఎందుకో ఆశలు, లోన ఏవో విరిసలే వలపులు ఆ సాంగ్ కానీ. కథానాయకుడు మూవీలో ఇంతేనయా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయా, నీతి లేదు నిజాయితీ లేదు ధనమే జగమయ్యా అని మంచి సత్యాన్ని చెప్పారు. దేవుడు చూచేసిన మనుషులు మూవీలో ఏ తారలోనూ నీ తీరు లేదు, ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు, దూర వయసు చిన్నది భలే జోరుగున్నది అని ఎంతో చక్కటి హాస్యగీతాన్ని రాశారు. ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే కన్నెవయసు మూవీలో ఏ దివిలో వెరసిన పారిజాతము, ఓ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయినాయి అంటూ మరొక ప్రేమ గీతాన్ని రాశారు. ఇంకా నన్ను వదిలి నీవు పోలేవులే సాంగ్, ఎన్నెన్నో జన్మల బంధం, ఓ బంగారు రంగుల చిలక, అందాల ఓ చిలక, కలిసే కళ్ళలోన చిలిపి నవ్వుల నిన్ను చూడగానే, ఈ పాట అండి. ఈయన పేరు గుర్తొస్తే నాకు గుర్తొచ్చే పాట ఇదేనండి. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, చందమామ రావే సాంగు. ఇలా ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే నిషా కనులవాడ అంటూ ఈ పాట కూడా మా నాన్నమ్మకి చాలా ఇష్టం అండి. నేను అసలు ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నప్పుడు పాడుతుంటే ఎంత సంతోషపడిపోయేదో మా నాన్నమ్మ. ఈ పాటలు వింటుంటే మా నాన్నమ్మ నా కళ్ళ ముందర అట్లాగే కనిపించేస్తుంది. పాపం చచ్చిపోయి ఏ లోకంలో ఉందో కానీ నేను మాత్రం పాత పాటలు విన్నప్పుడల్లా మా నాన్నమ్మని ఎక్కువ తలుచుకుంటానండి. తన ముఖంలో ఒక రకమైన గ్లో వస్తుంది. ఎన్టీఆర్ పాట పాడిందే సిగ్గొచ్చేస్తుంది ఆమెకి. ఈ అమాయకురాలు మూవీలో అనుకుంటా అండి, ఒక పాట ఉంది, కృష్ణయ్య పాట.
అందులో శారదమ్మ పెళ్లి చూపులకి వీణ వాయిస్తూ చెప్తూ ఉంటుంది, పాడద నీ నామమే గోపాల, మమతలతో మాలికలల్లి నిలచితి నీ కోసమేరా అని ఆ పాట ఉంటుందండి. ఆ పాట వింటుంటే పాట ఆశాంతము ఆ బృందావన విహారి కళ్ళ ముందరే విహరిస్తున్నట్లు ఉండిపోతుంది. యుగాలు గడిచినా కానీ ఇట్లాగే నిలిచిపోయి ఉండే అద్భుతమైన తెలుగు సాహిత్యం రాయాలంటే ఇలా ప్రేమ పాటలే కాదండి, ఈ భక్తి పాటల్ని కూడా కొన్ని చూద్దాం మనం ఇప్పుడు. రాము మూవీ అండి, ఎన్టీఆర్ది. ఎన్నిసార్లు చూసి టీవీలో ఏడ్చుంటాము కదా. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు రారా కృష్ణయ్య అన్న సాంగ్ ఉంది కదండి. చాలామందికి 90 కిడ్స్ చాలా వరకు ఇవి సుపరిచితమే అనుకుంటున్నాను. ఇంకా బుద్ధిమంతుడు మూవీలో వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ, రాసకేలిలో తేలే వేళ, రాధమ్మను లాలించే వేళ, నన్ను పాలింపగనడ జీవచ్చితివా, ఈ పాట అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకా మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ అని మాతృదేవత మూవీలో చాలా బాగుంటుందండి. నాది ఆడజన్మే అనే సినిమాలో శారదామ్మ వాణిశ్రీ మొత్తానికి నల్లగా ఉంటారు కదండి, బాగా నల్లగా ఉంటుంది ఆమె. కన్నయ్య నిన్నేమో నల్లని వాడైనా కానీ నిన్నందరూ బాగా ఇష్టపడతాడు, నిన్నెందరూ ప్రేమిస్తారే, నన్ను చూసినంత మాత్రం నిందిస్తారే అని ఆ పాట కూడా చాలా బాగుంటుందండి. భక్త తుకారంలో కూడా ఎంత చక్కటి సాహిత్యాన్ని అందించారో. అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప, హాటు పిండేసే గీతాలండి ఇవన్నీ. బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి, పండంటి కాపురం మన ఎస్వి రంగారావు గారు చెప్తారండి పిల్లలకి. అదే అండి కుటుంబ నేపథ్యంతో వచ్చిన సినిమాలు. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు అని, పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలచాను, తీయరా తలుపులను రామా ఇయ్యరా దర్శనము అని శ్రీకట్ పాడతారు కదండి గ్రీన్ సారీ కట్టుకొని పూజా మూవీలో. అలా ఈయన యొక్క కవితా సామర్థ్యం కూడా అండి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అద్దమందు నిన్నే అవలోకనము చేసి ఈర్ష చెందుంటివేమే సుదతి, అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని ఈర్షపడాల్సిందే, నీకన్నా అందగట్టు ఎవరు లేరని తన యొక్క జవరాలను ఇంప్రెస్ చేయడానికి ఒక కవిత్వం విసిరారండి. జన్మోత్సవ సంరంభం చేస్తున్నారు, బంధువులు మిత్రులు నవ్వేస్తున్నారు, జీవితమున ఒక వర్షం గడిచిన వేళ దుఃఖించాలన్నది మరిచేస్తున్నారు. హ్యాపీ బర్త్డేస్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం, హే హుర్రే సంవత్సరం అయిపోయింది 2 సంవత్సరం అయిపోయిందని. కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి లైఫ్లో వృధాగా ఒక సంవత్సరం అయిపోయింది, ఆయనకి చేరువయ్యే మార్గంలో మనం ఎంత మాత్రం ప్రయత్నం చేసాం వెనక్కి తిరిగి చూసుకో అన్నట్టు ఎంత ఆలోచింపచేసేటువంటి కవిత్వము అండి. గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడిన కావ్యాలెన్నో. ఆయన అగ్నిపర్వతం రచించారు కదండి, అనగారిన అగ్నిపర్వతం కనిపించిన లావా ఎంతో, ఆకలితో చచ్చే పేదల శోకం కోపం ఎంతో, ఇలా ఉత్తేజపరిచేటువంటి కవిత్వాలని ఆయన చాలా రాశారండి. నిజాం పాలనలో ఆయన పడినటువంటి బాధలకి, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలం ఎంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భానువులెందరో. మన కనిపిస్తున్న ఆకాశం ఊరికే జస్ట్ ఒక చంద్రుడు ఒక సూర్యుడు అన్నట్టు, కానీ మనకి తెలియని నిజం ఏంటంటే ఎంతమంది భానువులు ఉన్నారు, ఎంతమంది సూర్యులు ఉన్నారు. అదే కదండి మనకి శాస్త్రం చెప్తుంది. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలు ఎన్నో. ఈ భూమి ఇప్పుడే మనకి కాంటినెంట్స్ అంటారు కదండి, ఎన్ని రకాల యుద్ధాలు రకరకాల షేప్స్ మారకపోతే మాత్రం ఈ భూగోళం ఇలా తయారయ్యింది. నరమానవ రూపం కోసం జరిగిన పరిమాణాలు ఎన్నో. కోతి నుంచి పుట్టాము, అక్కడి నుంచి ఇట్లా మన పరిణామ చక్రం చిన్నప్పుడు చదువుతాం కదండి దాని గురించి. అన్నార్తులు అనాథులు ఉండని ఆ నవయుగం అదెంత దూరము. అనాథలు అన్నార్తులు అంటే తిండికి గతి లేని వాళ్ళని ఈ ప్రపంచం ఎంత దూరంలో ఉందో చూస్తాము అసలుకి అటువంటి మంచి రోజులు. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ఎప్పుడు వస్తుందో అంటండి. అవన్నీ కళతో చూశారు కదండి, కాబట్టే మనసులో ఆ భావాలు ఉప్పొంగుంటాయి ఆయనకి. శివయ్య మీద ఒక కవిత్వం చెప్పారండి. కుడి హస్తమున శూలమెత్తెదవు దిక్కులు పిండి కడక్క చప్పుడు గావింతు, మరొక హస్తమున నిప్పులు గ్రక్కు నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి. స్వామి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే పిడుగులే పిల్లలు పెట్టుకుని ఉన్నవా అన్నట్టు అంత గంభీరంగా ఉన్నాయంట. మహామేఘావళి గర్జనల్ గుడుగుంజములు నాడుకున్నవి సిరహ్ కోకారి నీ డక్కలో. కోకారి అంటే చందమామండి. అలా బాలచంద్రుడు శృంగాలు వంచి కొనగా రింగు రింగున గంగమ్మ పొంగి పొడవ, నాగసర్పాలు గాలి బోనాలు విడువ నాట్యమాడెను సంధ్యా పినాకపాని అంటే శివయ్య. బాలచంద్రుడు పైన ఎలా ఉన్నారో, రింగు రింగున గంగమ్మ ఎలా తిరుగుతుందో ఆ చుట్టలో, నాగసర్పాలు గాలి బోనాలు విడువ. ఈయన తెలంగాణ వాడు కదండి, బోనాలు అనే పదము ఎంత చక్కగా ఇక్కడ రాణించారో చూడండి. ఇలా ఏదో పాట వింటూ ఆయన యొక్క కలెక్షన్ మొత్తం ఒకసారి వినేసి ఆయన రచనలన్నీ చూసేసి ఇవాళ నాకు చాలా మంచి టైంపాస్ అయిందండి. వారి యొక్క ఈ సాహిత్యానికి ఒక కృతజ్ఞతగా ఈ వీడియో మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకంటే తెలియని వారికి అసలు ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళకి ఒక క్లిక్ వేస్తారని, తెలిసిన వాళ్ళకి ఆ మధుర స్మృతులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటారని. అసలు ఇంతకీ ఏం పాట వింటుంటే ఈ పాటలో ఈయన దగ్గరికి వెళ్ళానని చెప్పడం మర్చిపోయాను కదండి. ఈ పాట మొత్తం ఒకసారి చూద్దాం మనం. ఈ పాట రంగుల రాట్నం అనే మూవీలో ఉండేదంటండి. నేను చూడలేదు ఈ సినిమా, నాకు కూడా తెలియదు. బట్ ఈ పాట యాజ్ ఏ భక్తి గీతంగా నాకు తెలుసు. నాన్నమ్మ పాడేది, మూవీ సాంగ్ అని నాకు తెలియదు. నాకు ఇవాళే తెలుసుకున్నాను నేను. ఈ పాట నేను పాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మేము ఉండేది లక్ష్మీపురం సర్కిల్ అండి, అంటే కొండ స్వామివారి అలిపిరి మెట్ల కొండకి తిరుచానూరు అమ్మవారికి మధ్యలో ఉంటాం. సో మనకి నైట్లు నిద్ర పట్టదు కదా, సో పాటలు పాడుకుంటూ ఉంటాం. ఈ పాట నాకు పాడుతుంటే ఎగ్జాక్ట్గా అమ్మ నేను ఫస్ట్ పాడతాను చూడండి. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. అమ్మ పొద్దునంతా పూజలు అందుకొని ఉంటుంటారు, ఏ అర్ధరాత్రి 2 గంటలకు వాళ్ళు ఏకాంత సేవ చేస్తారు కాబోలు. మళ్ళీ ఇవి ప్రదక్షిణలు ఏమంటారు కదండి, అంగ ప్రదక్షిణ టికెట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు.
అవి మళ్ళీ 2:33 కల్లా స్టార్ట్ అయిపోతాయి. నీకు దొరికేదే స్వామికి చాలా తక్కువ టైం. ఈ టైంలో చూడాలి వాళ్ళ ఇంటావిడిని అని చెప్పి నడిరే ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వస్తాడేమో. తిరుమల శిఖరాలన్నీ స్వామి ఒక్కొక్కటి అలా దిగుకుంటూ వస్తాడేమో. ఎక్కడికి? అల్మేలు మంగాపురానికి, అంటే తిరుచానూరు దగ్గరికి. వెళ్తూ వెళ్తూ మా ఇల్లు కూడా పక్కనే అమ్మ. 2 అడుగులు వేస్తూ వేస్తూ నిద్రపోలేదు ఈ అమ్మాయి, మేల్కొనే ఉంది, నిన్ను తలుచుకుంటుంది, నీ గురించి పాడుకుంటుంది అని నా వైపు ఒకసారి చూడమ్మా అని చెప్పడానికి ఈ సాంగ్ చాలా బాగా సూట్ అవుతుందండి. మముగన్న మాయమ్మ అలమేలు మంగమ్మ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ. అయ్యవారి ఒడిలో పడుకొని స్వామిని చూస్తూ మురిసిపోతుంటావు కదా, ఆ సమయంలో స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ. చిరునవ్వు నవ్వగానే స్వామి ఒక వెన్నెల వస్తుంది కదా, అటువంటి ఒక కూల్ బ్రీజ్ ఎన్విరాన్మెంట్లో విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకి మా మనవి వినిపించవమ్మా, మా గురించి కూడా కాస్త గుర్తు చేయమ్మా. కనకధార స్తోత్రం యొక్క ఎంటైర్ మనం ఏం యూస్ చేస్తాం అక్కడ బాణం, ఇక్కడ కూడా అదే అస్త్రం అండి. స్వామిని చూడాలంటే అమ్మవారిని ప్లీజ్ చేయాలి, అమ్మవారి ఇంప్రెస్ అవ్వాలంటే స్వామివారిని ప్లీజ్ చేయాలి. సో నాకు ఇక్కడ స్వామివారితో పని కాబట్టి అమ్మవారిని ప్లీజ్ చేస్తున్నానమ్మా, కాస్త అడగమ్మానని. 7 శిఖరాలు నేనడువలేను, ఏ పాటి కానుకలు అందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించి నా బాధ వినిపించలేను. చూడండి, అన్ని మెట్లెక్కి నేను రాలేనమ్మా. వచ్చినా కానీ అందరూ వేస్తారు కదా లక్షలు లక్షలు అట్లా, అంత డబ్బు కూడా నేను ఉండిలో అంత కలదాన్ని కూడా కాదమ్మా. వెంకన్న పాదాలు దర్శించలేను. ఇదిగో దర్శనం, ఇదిగో నెక్స్ట్ మంత్ వెళ్దాం మనం అనుకుంటే జరుగుద్దా? రాలేకపోతున్నానమ్మా. ఒకవేళ వచ్చినా కానీ ఆ హడావిడిలో ఏం మొక్కాలి, ఏం అడగాలి, ఏ కన్ఫ్యూజన్లో అడగలేక వివరించి నా బాధ చెప్పలేకపోతున్నాను. మముగన్న మాయమ్మ అలవేలు మంగ, నువ్వే మాకు నా బాధని చెప్పమ్మా. ఎందుకంటే నాన్న దగ్గర కొంచెం భయం ఉంటుందండి నాన్నకు చెప్పాలంటే కాబట్టి. సో అమ్మ పిల్లవాడికి ఏం కావాలో మంచి టైం చూసుకొని ఎలా అయితే రిక్వెస్ట్ చేసి చెప్పదు, వాడు ఈ కోర్స్ చేరడంట, వేరే కోర్సులో చేరదాడంటలేండి అని ఎలా అయితే తెలివిగా చెప్పొద్దు, అలా నా గురించి చెప్పమ్మా అని చెప్తున్నారు. కొంచెం నిష్ఠూరం కూడా పోతున్నారండి నెక్స్ట్ చరణంలో. కలవారినే కాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా. అంతే, డబ్బులున్నోళ్ళు టక్కన దర్శనం అయిపోవాలి, వీళ్ళందరికీ కనిపించడమే కానీ ఎక్కడెక్కడి నుంచో కాలి నడకన పసుపు బట్టలు వేసుకొని మూటలు ఎత్తుని పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఎన్ని గంటలో దర్శనం క్యూలో ఉండిపోయి అట్లా చూసిన వాళ్ళు 1 సెకండ్లో తోసేస్తారు. ఏమమ్మా కలవారినైనా మమ్మల్ని కరుణించడాన్ని ఎలా నిలదీస్తున్నాడో చూడండి. హట్టు కాకుండా కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. మేము చూడండి అసలు లిరిక్ ఎంత బాగుందో. కన్నీటి బ్రతుకులు కనలేని నాడు, మమ్మల్ని ఇంతలానే ఏడుస్తున్నామే స్వామి దర్శనం కోసం, మాకు ఒక దర్శనం ఇప్పించలేని వాడు కరుణామయుడు, దాశరథి కరుణాపయోనిధి అంటారు కదండి. ఎందుకమ్మా ఇలాంటి పేర్లన్నీ? అడగవే మా తల్లి అనురాగవల్లి. అమ్మా నీకు మా మీద అనురాగం ఉంది కాబట్టి మేము ఇంత స్వేచ్ఛగా ఇంత పెద్ద మాటలు కూడా అనేగలుగుతున్నాము అని అడగవే మాయమ్మ అలమేలు మంగ అని అంటున్నారండి. ఎంత భావనాత్మకమైన మీనింగ్ కదా ఈ పాటలో. ఈ పాట లూప్లో వింటూ వింటూ ఉంటే అదొక ధ్యానం. దిస్ ఈజ్ హౌ వి కమ్యూనికేట్ విత్ ద గాడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మనం కమ్యూనికేట్ అవ్వడమే పూజ అంటేనే భగవంతునితో కమ్యూనికేట్ అవ్వడం. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈ పాటలు, ఈ సాహిత్యం, సంగీతం కూడా అండి. సో ఈ పాట వినంగానే ఇలా దాశరథి కృష్ణమాచార్యుల గురించి తెలుసుకోగానే ఒకసారి మనం కూడా ఆయన్ని తలుచుకొని ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలని అనిపించి ఈ వీడియో ఇలా చేశాను గాయస్. మీరు ఫస్ట్ టైం కనుక ఈ దాశరథి కృష్ణమాచార్యుల పేరు వింటున్నట్లయితే ఆయన పాటలన్నీ జస్ట్ సాహిత్యం, వాటి మీనింగ్ వరకైనా కానీ ఒకసారి సెర్చ్ చేయండి. మనకి తెలియనటువంటి ఎన్నో విలువలు దాగి ఉన్నాయి ఆ పాటల్లో. ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక ఈరోజు నేను ఈ గుర్తు చేసిన పాటలతో చాలా మురిసిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం రీప్లే కొట్టండి, ఈ డేని మొత్తం ఫిల్ చేసేయండి జాయ్ఫుల్గా. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఏదైనా కొత్త టాపిక్తో. బాయ్ బాయ్.